స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలు. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశం కొరకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. చిన్న మాట ప్రార్థన చేసి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమలో తండ్రి, మరోసారి మీ పాదాలు సంతకొచ్చిన ఈ ప్రశస్తమైన సమయంలో మీ సన్నిధిలో కొన్ని ప్రత్యేకమైన అంశాలను మా ఎదురుగా ఉంచుకొని వాటి నెరవేర్పు కొరకు మీ సన్నిధిలో మేము విజ్ఞాపన చేయాలి అని కొన్ని దినాలు ప్రత్యేకించుకున్నాం. అందులో 7 పర్యాయములు మేము కలుసుకోవాలని ఆశపడినప్పుడు 2వ వారం మేము ఇక్కడ కలుసుకోవడానికి మీరు కృపనిచ్చి ఉన్నారు. ఇందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ రక్తమును ప్రోక్షించి మమ్మను ఈ ప్రాంగణమును పరిశుద్ధపరచండి. మేము మీ సన్నిధి నిలిచినట్లు మీ వాక్యం పలుకుడికై సిద్ధపడుతున్న నేను మట్టివాడు నలుపున్న యోగ్యునయ్యా. నా శరీర ప్రాణాత్మను మీ వశం చేస్తూ ఉన్నాను. నన్ను కనికరించండి, మీ స్వాధీనంలోనికి తీసుకునండి. నీ అగ్నితో పుట్టము వేయమని వేడుకుంటున్నాను. మీ రక్తమును ఆశ్రయించి వస్తూ ఉన్నాను కనుక సమాధానకర్తమైన దేవా, ఈ కార్యం మీరు జరిగించండి. అనగా యజమానుడు వాడుకొని అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి, పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఈ మాటలోని భూమి ఆకాశములను సృజించను అనే మాటలో భూమి ఆకాశము ఎలా సృజించబడిందో, అవి ఎన్ని విభాగాలుగా ఉన్నాయో గత వారము మనం ధ్యానం చేస్తాం. గత వర్తమానంలో మనం ధ్యానం చేసిన అంశం పరమాకాశములకు పైన శూన్యమండలం ఉంది. అక్కడ సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి దేవుడు ఒక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ పరమాకాశముల్లో ప్రభు ఉన్నాడు. ఆయన చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఆయన ఎదుటి నిలవబడు దేవదూతలు ఉన్నారు. పరదైసు ఉన్నది. 24 పెద్దలు, వారి సింహాసనాలు, వారు కూడుకునే సభా పర్వతము, ఇవన్నీ ఉన్నాయని చెప్పాం. తర్వాత 2వ ఆకాశంలో దేవుని పక్షంగా ఉన్నటువంటి దేవదూతల సమూహాలు, వారు ఉండేటువంటి ప్రపంచాలు ఉన్నాయని చెప్పాం. ఆ తర్వాత ఈ వాయుమండలంలో అపవాదికి సంబంధించిన దేవదూతలు, అంటే భూమి మీద వాయుమండలంలో వారు ఉన్నారు అని చెప్పాం. ఈ మూడింటిని కలిపి పరలోకము అంటుంది లేఖనమని ప్రకటన గ్రంథంలో నేను మీకు చూపించాను. భూమి ఆకాశములు ఇలాంటివి అనేకం ఉన్నాయి. కోట్ల కొలది ప్రపంచాలు ఉన్నాయి. వాటిల్లో ఉండేటువంటి తేజవాసులు వాళ్ళ గురించి మనం ధ్యానం చేసాం. క్లుప్తంగా క్షుణ్ణంగా మనం ఏది ధ్యానం చేయలేం. ఎందుకంటే ఆ లేఖనము యొక్క ఆ లోతు అంత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము ఆదియందు దేవుడు అనే పదాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం.
దేవుడు అనేటువంటి పదం గురించి చెబుతూ 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఎవరితో చెప్తున్నాడు ఆయన? మన స్వరూపమందు మన పోలిక అని ఎవరితో చెప్తున్నారు ఆయన? ఇలాంటి మాటలే లేఖనాల్లో అనేక స్థలాల్లో మనకు కనపడతాయి. 3వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయ. మనలో 11వ అధ్యాయము 6వ వచనం, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయతలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనక మనము దిగిపోయి. ఎవరితో చెప్తున్నారు? దూతలతోన, 24 పెద్దలతోన? ఒకవేళ అనుకుంటే మన స్వరూపము మన పోలిక చొప్పున నరుల్ని చేయదు అన్నప్పుడు దేవదూతలు కూడా దేవుని పోలికలోనే ఉండాలి కదా. అలాగ ఉన్నట్లుగా లేఖనాల్లో చెప్పడం లేదు. కాబట్టి దేవదూతలతో కాదు, 24 పెద్దలతో కాదు, ఆయన ఎదుటి నిలబడు దూతలతో కాదు ఆయన మాట్లాడేవాడు. మరి ఎవరితో మాట్లాడుతున్నారు అంటే దేవుడే దేవునితో అని మనం అనుకుంటే ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు? ఒకరికంటే ఎక్కువ, 2, 3, వేల మంది, ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. దానికి అనేక లేఖనాధారాలు మనకు లేఖనాల్లో అస్పష్టంగా కనపడతాయి. వాటిని మనం పరిశీలనగా తెలుసుకున్నప్పుడే దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క వ్యక్తిత్వం, ఇవి రెండు మనకు అర్థమవుతాయి. ఆదికాండం 18వ అధ్యాయంలో మరియు ప్రారంభవచనం, మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి ఎవరు కనపడాను? యెహోవా కనపడాను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు యెహోవా అన్నారు. 2వ వచనంలో 3 మనుష్యులు అని చెప్పబడింది. ఆ తర్వాత వారిని చూచి గుడారపు వాకిట వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువులారా అనాలి. ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి. కానీ ప్రభువా అని సింగులర్ ఏకవచనంలో మాట్లాడుతారు. నీ కటాక్షము అంటే వచ్చిన వాళ్ళు కటాక్షము ఇవ్వగలిగిన వాళ్ళు. నీ కటాక్షము మా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు కదా, నీ దాసుని దాటిపోవద్దు. 5వ వచనం, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ఫ్లూరల్ ప్రాణములు బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. మీరు మళ్ళా ఫ్లూరల్, ఇందు నిమిత్తం కదా మీ దాసుని ఎద్దుకు వచ్చేది. ఒకవేళ గౌరవప్రదంగా అని అనుకుంటే ఆ క్రింద చూడండి. తొమ్మిదవ వచనం, ఒక్కరు అడిగారా? 3 అడిగారా? ఏకకాలంలో 3 అడుగుతున్నారు. ఏమని? నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగుగా, ఇదిగో అతడు గుడారంలో ఉన్నదని చెప్పారు. అందుకు ఆయన సింగులర్, వారు 9వ వచనంలో, 10వ వచనంలో ఆయన కదా. కదా. ఇప్పుడు ఇట్లా మనం చూస్తే
యెహోవా వచ్చారు. వారు ముగ్గురుగా కనపడ్డారు, ముగ్గురు మనుషులుగా. వారు కటాక్షం చూపించేవారుగా ఉన్నారు. వారు వాగ్దానం చేశారు. 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత 17వ వచనం, అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహాముకు, అంటే భవిష్యత్తును గురించి చెప్పేవారిగా ఉన్నారు, ఆశీర్వచనం ఇచ్చారు. ఇట్లాగూ ఆయన ముగ్గురు వ్యక్తులుగా కనపడుతున్నారు, కానీ ఒక్కరుగానే లేఖనం సంబోధిస్తుంది. ఇప్పుడు అంటారు ఏకత్వవాదులు. ఆ ముగ్గురులో ఒక్కరు యెహోవా, మిగిలిన ఇద్దరు దేవదూతలు అని చెప్పేటువంటి సహోదరులు ఉన్నారు. చాలా పెద్ద డినామినేషన్. వాళ్ళు చెప్తున్న ఈ మాటలకు ఆధారం ఏమిటి అంటే 19వ అధ్యాయం ప్రారంభవచనం. ఇద్దరు దేవదూతలు కదా, ఒకరు ప్రభు యెహోవా, తర్వాత మిగిలిన వారిద్దరూ కూడా దేవదూతలు. కాబట్టి యెహోవా ఒక్కడే, మిగిలిన వాడు దేవదూతలు అని చెప్పేటువంటి వాదన క్రైస్తవ సమాజంలో ఉన్నది. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ఇప్పుడు చూడండి 19వ అధ్యాయము 13వ వచనం. మేము ఫ్లోరల్. 15 ఇక్కడ ఆ దూతలు అవునా. 16వ వచనం. మనుష్యులు 17 ప్రారంభం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి 17 చివరి పాదం, లేకుండా 18 ప్రారంభం, దానికి ముందు ఏమన్నారు? వాళ్ళిద్దరిని ఏమన్నారు? ప్రభువా అన్నారు. తర్వాత 18 నీ కటాక్షము కదా. ఈయన ఆరాధిస్తున్నాడు, ఆరాధన వాళ్ళు స్వీకరిస్తున్నారు, ఆయన కురిపిస్తున్నారు, కటాక్షమిస్తున్నారు. ఇంకా చూడండి, ఆ పర్వతానికి వెళ్ళలేను, చచ్చిపోతానేమంటే 20వ వచనం. ఆయన అంటే దేవుని నిర్ణయాన్ని, దూత అయితే దేవుడు ఏది చెప్పాడో ఇక్కడికి వచ్చి అదే చెప్పాలి అని వీళ్ళు నిర్ణయాన్ని మారుస్తున్నారు, కటాక్షం చూపిస్తూ ఉన్నారు, త్వరపెట్టి వాళ్ళని తీసుకువెళ్ళి దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్న వారిగా ఉన్నారు కదా. ఇంకా తిరుగులేని మాట 24వ వచనం. ఎక్కడ నుండి? ఎవరు? యెహోవా ఎక్కడున్నారు? యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి. ఒక యెహోవా ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. అంటే భూమి మీద ఇద్దరు దేవదూతలు కదా కనపడుతుంది ప్రారంభవచనంలో. వారిద్దరిలో ఒకరి పేరు ఏమిటి? ఖచ్చితంగా యెహోవా. ఆయన భూమి మీద ఉండి 18వ అధ్యాయంలో ముగ్గురులో ఒక యెహోవా వెళ్ళిపోయారు. ఆయన యొద్ద నుండి సొదొమ మీదను గొమొర్రా మీదను అగ్నిని ఆకాశం నుండి, గంధకమున అగ్నిని ఆకాశం నుండి. ఈ లేఖనాలు చూసినప్పుడు యెహోవా అనే పేరు ఒకరికంటే ఎక్కువ మందికి ఉంది, కనీసం ఇద్దరికి ఖచ్చితంగా ఉంది. ఇదే మాట నిర్గమకాండం 23వ అధ్యాయంలో మనం చూస్తాం. 20వ వచనం.
ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, జాగ్రత్తగా ఉండి ఈ దూతకి ఏం అధికారం ఉంది? అతిక్రమములను పరిహరించే అధికారం. అక్షరార్థమైన దూత అతిక్రమములను పరిహరించగలడా? లేదు. నా నామము ఆయనకు ఉన్నది, నా నామము ఆయన, నా నామము నేను ఎవరికి ఇచ్చువాడు కానన్నాడు. ఇప్పుడు ఆయన నామమున్న ఒక దూత మోషే యొద్దకు పంపబడ్డాడు. అంటే దేవుడు అనే ఆయన దూతగా కూడా పరిచయం అవుతున్నాడు. 3వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం 2వ వచనం. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయ్. యెహోవా దూత అతనికి తర్వాత 4వ వచనం. ఎవరు చూచెను? పొదలో ప్రత్యక్షమైంది ఎవరు? యెహోవా దూత. 5వ వచనం. అందుకు ఆయన ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటూ 6వ వచనం. అది ఇప్పుడు పొదలో ప్రత్యక్షమైన యెహోవా దూత ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవరిని ఆరాధించారో ఆయనే. అంటే ఆయనకి యెహోవా దూత అనే పేరు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇలాగ ఆలోచించవచ్చు. దేవునికి యెహోవా దూత అనే పేరు ఉంది కాబట్టి, లేదు దూత అనే పేరు ఉంది కాబట్టి, దూత అని వ్రాసిన ప్రతిసారి దేవుడు అని అనుకోవాలి. అక్కడ దూత చేసినటువంటి కార్యాలను బట్టి పాపములను పరిహరించడం, దేవుడు ఆజ్ఞాపించిన నిర్ణయాలను మార్చగలిగిన అధికారం కలిగి ఉండడం, ఇవి దూతలు చేయగలిగిన పనులు కావు. కృపను అనుగ్రహించడం, అవి దూతలు చేయగలిగిన పనులు కావు. ఈ అనుభవము చూడండి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అన్నాడుగా. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు 3:6లో చెప్పిన దేవుడు ఈయన ఒక్కడే కదా. నిర్గమ 3:6లో చెప్పిన దేవుడు ఆదికాండం 48:15లో చెప్తున్నా ఆయన ఒక్కరే. ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకు నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. మరలా రెండోసారి చెప్తున్నాడు. చెప్పి అనగా దాని వివరణ చెప్తున్నాడు. సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత. అంటే దేవునికి ఇంకొక పేరు దూత అని ఉన్నది, యెహోవా దూత అని కూడా ఉన్నది. ఆయన ఆశీర్వదిస్తాడు. దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అన్నాడు. అవునా? ఈ మాటలు మనసును పెట్టండి. మనము మన స్వరూపమందు అని చెప్పినప్పుడు ఎవరితో చెప్తున్నారు అని అంటే, దేవుడు ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారు అనేది మనం పరిశీలిస్తున్నాం కదా. దేవుడు అని ఆయన పాపములు పరిహరించగలిగిన ఆయన, కృపనివ్వగలిగిన ఆయన, దేవుని శాసనాలను మార్చగలిగిన ఆయనగా మనం చూసాము ఇప్పటి వరకు. ఆయనకు దూత, యెహోవా దూత అనే పేర్లు కూడా ఉన్నాయి. అలాగని దూత అని ఉన్న ప్రతిసారి దేవుడు అని కాదు. అక్కడ వారు చేసిన కార్యాలను బట్టి మనం వాటిని గుర్తుపట్టాలి. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం ఆ వివరణ చెప్తున్నాడు. అది కాదు. ఎలాగూ వారికి ప్రత్యక్షమయ్యాడు. ఎవరిని వారు దూత అన్నారు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆదికాండం 17లో నేను సర్వశక్తి గల దేవుణ్ణు అన్నారు ఆయన. అవునా?
యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఈ దూత అని పిలువబడిన ఆయనే క్రొత్త నిబంధనలో కూడా ఆయన గురించి ప్రస్తావించారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 38వ వచనం, ముందు 30వ వచనం చూడండి. ఒక దేవదూత కనపడాను, అక్కడ యెహోవా దూత అని దేవుడని వ్రాయబడి 38. జీవవాక్యములను తీసుకువచ్చిన వాడు ఎవరు? నిర్గమకాండం 20వ అధ్యాయం ప్రారంభ వచనం. ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు, నేను తప్ప వేరొక దేవుడు. ఐగుప్తు దేశంలో నుండి వెలుపటకు రప్పించిన దేవుని పేరు ఏమిటి? యెహోవా దూత అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, 2వ అధ్యాయం ప్రారంభ వచనాలు. యెహోవా దూత కదా, ఇక్కడ యెహోవా దూత అని రాయబడి, ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేనెన్నడూ మీరును అనే దేశ నివాసులతో చేసినాను. ఇలాగూ న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో మనోహకి కనపడుతున్న సన్నివేశం కదా. 3వ వచనం, 6వ వచనం. దైవజనుడు రూపము, దేవదూత రూపము. 15వ వచనం. పంతొమ్మిదవ వచనం. 20వ వచనం. అంటే అర్పణను స్వీకరించారు ఇక్కడ యెహోవా దూత. దేవదూతలు అయితే అర్పణను స్వీకరించవు. నా పేరు చెప్పశక్యము కాదు అని కూడా చెప్పవు. ఈయన ప్రభు. జకరియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం మనకు చిరపరిస్తాం. ఇక్కడ దేవదూత ఏం చేస్తున్నారు? 4వ వచనం. ఏంటట? దూత ఆ పని చేయగలరా? దోషములు పరిహరించగలరా? ఈ సన్నివేశం అంతా మనకు తెలుసు. కానీ ఇక్కడ ఈ దూతకున్న అధికారం ఏమిటి? దోషములను పరిహరించేటువంటి అధికారం. దోషములను పరిహరిస్తున్నారు, కృపను ఇస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని, తండ్రి చెప్పిన నిర్ణయాన్ని మారుస్తున్నారు. ప్రభువా అని ఆరాధిస్తుంటే ఆరాధనను స్వీకరిస్తున్నారు, అర్పణను అంగీకరిస్తున్నారు. ఇవన్నీ చేయగలిగింది దేవదూతలు కాదు, దేవుడే. ఆయన దేవుడుగా, యెహోవా దూతగా, దైవజనుడుగా మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. వారు
ఆ దేవుడిని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆరాధన. వారే జీవవాక్యాలు తీసుకొని వచ్చింది నిర్గమకాండం 21. వారే ఐగుప్తు దాస్యత్వంలో ఉన్న ప్రజలను విడిపించి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఆయన ఒక్కరే. ఎలా ప్రత్యక్షమవుతున్నారు? ఒకరికంటే ఎక్కువగా. అది ఎంతమంది అంటే మనము 18వ అధ్యాయంలో చూసిన ప్రకారం ముగ్గురుగా మనకు తెలియపరచబడు. ఇంకొక సన్నివేశం మనకు చిరపరిచితం. నేను ప్రతి మాట వివరించడం లేదు, ఇలా అయినంత మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించును. 10వ వచనం. యెహోవా దూత నాకు ఇయ్య వెనుతి. దూత స్వీకరిస్తారా అర్పణ? లేదు కదా. 15వ వచనం. మరలా అదే మాట 2 సార్లు చెప్తున్నాడు. అంటే అర్పణను స్వీకరించే యెహోవా దూతగా మనకు ఇక్కడ అయినా. ఇప్పుడు మన స్వరూపమందు మన పోలికన అని చెప్పింది ఒక యెహోవా ఇంకొక యెహోవాతో చెప్పారు. వారు ముగ్గురుగా ఉన్నారు. దీని వరకు ఇది మనకి క్లియర్. దీన్ని అంగీకరించిన వారు చాలామంది ఉన్నారు. మరి వీటిని ఖండించే వచనాలు చెప్పేవారు ఎవరు లేరు. ఇక్కడ ఇంకొక సమస్య మొదలవుతుంది. దేవుడు ఎలా ఉన్నారు అనే అంశాన్ని. దేవుడు మొదట తండ్రిగా ఉన్నాడు యెహోవాగా, తర్వాత యేసు ప్రభువుగా వచ్చారు, ఆ తర్వాత ఆయనే పరిశుద్ధాత్ముడికి వచ్చాడు. ఒక్కడే 3 యుగాలలో లేదు 3 సమయాల్లో ముగ్గురుగా వచ్చారు అని చెప్పే డినామినేషన్లు ఉన్నాయి. ఒక్కరే 3 కాలాల్లో వేరు విధాలుగా వచ్చారని కాదు. యెహోవా అక్కడే ఉన్నాడు, ఆయన దూతలను పంపించి కార్యాలు చేశారు, వాళ్ళ పేర్లు ఇవి, అసలు యెహోవా యేసు ప్రభు దేవుడే కాదు అని చెప్పే డినామినేషన్లు కూడా ఉన్నాయి. దీనిలో భిన్న స్వరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలను మనం పరిశీలించాలి అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం. ఇప్పుడు దేవుడు యేసు ఇద్దరు వేరువేరా ఒకరా? నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి ఉన్నాయని అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గర నుండి నేను బయట. 5వ అధ్యాయం 30వ వచనం. నన్ను పంపినవాడు 32వ వచనం. వేరొకడు కలడు. తర్వాత 6వ అధ్యాయం 38వ వచనం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. తండ్రి వేరుగా ఉన్నారు, కుమారుడు వేరుగా ఉన్నారు. 44వ వచనం. నన్ను పంపిన తండ్రి 7వ అధ్యాయం 16వ వచనం. నన్ను పంపిన వానిదే 28వ వచనం.
నన్ను పంపినవాడు. 29, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదును. 33వ వచనం, ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. 16వ అధ్యాయము 28వ వచనం, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను కదా, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. 14:28, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు గనక. ఇక్కడ తండ్రి కుమారులు వేరుగా ఉన్నారు అనేది ఒక అంశము, ఏకకాలంలో వేరుగా ఉన్నారు అనేది ఇంకో అంశం. వాళ్ళు ఏమంటున్నారు, తండ్రి ఉండే కాలము, ఆయన పరిచర్య చేసే కాలం పాత నిబంధన కాలం. ఇక తండ్రి లేడు, ఆ తండ్రి యేసుగా మారి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు భూమి మీదకి వచ్చాడు అని చెప్పే వాదన ఒక వాదన. అంటే అప్పుడు ఇక తండ్రి లేడు, పరిశుద్ధాత్ముడు లేడు. యేసు పరిచర్య ముగించుకొని వెళ్ళిపోయినాక ఆయన మళ్ళీ పరిశుద్ధాత్ముడిగా మారి వచ్చాడు అనేది ఇంకొక వాదన. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మాత్రమే ఉన్నారు, తండ్రి లేరు, కుమారులు లేరు అని. కానీ ఈ లేఖనాలు మనం చూస్తే ఏకకాలంలో తండ్రి ఉన్నారు, ఏకకాలంలో కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. 14వ అధ్యాయం 16వ వచనం, ఈయన కూడా అదే టైంలో ఉన్నారు కదండి. వేరొక ఆదరణకర్తను, అవునా. తర్వాత 23వ వచనం, మేము అంటే ఎవరు? 15 నుండి చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు, చెబుతున్న యేసు తండ్రి, ముగ్గురు ఏకకాలంలో ఉన్నారు, ముగ్గురు వేరు వ్యక్తిత్వం. మరి ఏకమై ఉన్నాము అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సార్వత్రిక సంఘంలో. ఏకమై ఉన్నాము అంటే 10వ అధ్యాయము 30వ వచనం యోహాను సువార్త. ఏకమై ఉన్నాము అన్నాడు కదా. ఏకమై ఉన్నామంటే ఆయనే తండ్రిగా, ఆయనే కుమారుడుగా, ఆయన పరిశుద్ధాత్ముడుగా ఉన్నారు వేరు కాలాల్లో. ఆయనలోనే ఈయనలోనే ఆయన ఉన్నారు అని చెప్పేటువంటి మాట అది కదా. దీనిని పట్టుకొని ఏకమై ఉన్నారు కాబట్టి ఒక్కరే అని చెప్తున్నటువంటి మాట. కానీ ఇలాంటి వచనాలు ఇంకా అనేకం ఉన్నాయి. 17వ అధ్యాయము 21, 20. కదా, వారును మనయందు ఏకమై ఉండవలెనని. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిపి ఒకే ప్యాంటు షర్ట్ కుట్టిద్దామా? అట్లాగానే అర్థము కాదు కదా. మరి అలా ఎందుకు చెప్తున్నారు? 22, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని. ఇప్పుడు చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో 8వ వచనం, ఎవరు వారిద్దరు? ఈ హేతువు చేత ఇప్పుడు భార్యాభర్తలు ఏకమై ఉందరు, ఏక శరీరముగా ఉందరు అంటే వాళ్ళిద్దరు కలిపి ఒకటే ప్యాంట్ షర్ట్, లేకపోతే వాళ్ళిద్దరు కలిపి ఒకటే చీరనా? కాదు. వారి శరీరాలు వేరు, కానీ వారి యొక్క హృదయము ఒకటే. అట్లాగే దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. 3 వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు, కానీ వారు ముగ్గురు ఒకటే. వారు ముగ్గురు కలిసి ఉన్నారు, కానీ వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. ఈ మాట మీరు మనసును పెట్టారు. ఆయన ఎక్కడున్నారు? ఇర్మియా ప్రవచన గ్రంథం 23, 23.
యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల ఎందంతటా ఉన్నవాడను కానా. ఇక్కడ ఇలాగన్నాడుగా సర్వాంతర్యామి అని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 ఏమన్నాడు? సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఆయన మాత్రమే వసిస్తూ ఉన్నవాడు అన్నారు. మరి ఆయన ఎవరు? అంతటా ఉన్నవారెవరు? అవునా? దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈయన 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకొనకూడని భాగ్యమాన్ని ఎంచుకొనక కదా. ఆయనతో పాటు ఉన్నాడు. ఆయన నుండి వేరయ్యి వచ్చారు. ఎలాగొచ్చారు? 2వ కీర్తన 7వ వచనం, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఇప్పుడు ఈయన ఎక్కడున్నారు? అంతటా ఉన్నారు, సమీపింపరాని తేజస్సులో ఉన్నారు, పరదైసులో కూడా ఆయన ఉన్నారు. ఇప్పుడు మనము ఈ శరీరాన్ని పౌలు గారు అన్నట్టు ఫిలిప్పీ 1:23-24లో ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఆయన ఎక్కడున్నారు? పరదైసులో. ఇదే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభు యొద్ద నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాము. ప్రభు యొద్ద నివసించడానికి. ప్రభు ఎక్కడున్నారు? సమీపింపరాని తేజస్సులని ఒక లేఖనం చెప్తుంది. మత్తయి సువార్త 18:20, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటే అక్కడ నేను ఉన్నాను అన్నారు. పరదైసులో ఉన్నాను అని అన్నారు. అవునా? ఇలాగూ ఆయన అనేక స్థలాలలో ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. అలా ఉన్నటువంటి ప్రభువుని ఎవరు చూడలేదు అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16లో చెప్తున్నారు. 6:16 ఏమంటున్నారు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించవచ్చు, అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయన్ను చూడలేదు, ఎవడునూ ఆయన చూడనేరడు అన్నారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. దేవుణ్ణి చూడలేదు. 5:38. పై వచ్చిన మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. మరి మోషే గారు చూసిన దేవుడు ఎవరు? మోషే గారితో పాటు 70 మంది పెద్దలు చూశారు కదా. వాళ్ళు చూసింది ఎవరిని? అబ్రహాం దగ్గరకు వచ్చింది ఎవరు? మనోహ దగ్గరకు వచ్చింది ఎవరు? వాళ్ళందరూ దేవుణ్ణి చూశారు అని అన్నారు కదా. అవునా? మరి వాళ్ళు చూసింది ఎవరు? చాలా సింపుల్ రీజన్ ఇలా చెప్తాను. సడన్గా ఇక్కడికి నరేంద్ర మోడీ గారు వచ్చారనుకోండి, లేదు చంద్రబాబు నాయుడు గారు, మీ జీవితంలో ఆయన ఎప్పుడు మీరు చూడాల, ఆయన ఇప్పుడు వచ్చారనుకోండి, మీరు ఆయన గుర్తుపట్టగలరా? నరేంద్ర మోడీ గారు వస్తే గుర్తుపట్టగలరా మీరు? ఎలా? మీరు ఎప్పుడు చూడలేదుగా. టీవీలో చూశారు, ప్రింట్ మీడియాలో చూశారు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూశారు. ఆయన రూపం మీ మనసులో ముద్రించబడు.
మీరు ఎలా చూశారు? అసలైన చూడలేదు, కానీ అసలైన చూపించే మాధ్యమాలు కొన్ని ఉన్నాయి. ఆ మాధ్యమాల ద్వారా ఆయనని మనం చూసాం కదా. కాబట్టి ఆయన ప్రత్యక్షంగా వచ్చినప్పుడు మనం గుర్తుపట్టగలుగుతున్నాం. మనం చూసినటువంటి ఆ మాధ్యమంలో చూసినటువంటి పిక్చర్ ఒరిజినల్గా వచ్చినప్పుడు అదే పోలికలు కలిగి ఉన్నారు కనుక. ఆ మాధ్యమం ఎవరు? టీవీ అన్నాం కదా, ప్రింట్ మీడియా అన్నాం కదా. మరి ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఎవరూ చూడలేదు కదా. ఎవరు చూడని ఆ తండ్రిని మనకు చూపించే మాధ్యమం ఏమిటి? అవునా? యోహాను సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు మీరు చదివిన మాటను వివరించండి. కుమారుని గురించి ఎవరికి తెలుసు? మీరు చదివిన మాటలో తండ్రికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అంటే కుమారుడు అనే ఆయన మర్మ పురుషుడు. యేసు అనే ఆయన ఎవరికి అర్థం కాడు. ఆయన అర్థం కావాలి అంటే తండ్రికి మాత్రమే ఆయనకు తెలుసు. ఇది మొదటి విషయం. రెండవది, అది కాదు. తండ్రిని ఎంతమంది ఎరుగున్నారు ఇక్కడ? ఇద్దరు. ఎవరు ఇద్దరు? కుమారుడు తండ్రిని ఎరిగి ఉన్నాడు. రెండవది, ఆ కుమారుడు ఎవరికి బయలుపరచను ఉద్దేశిస్తాడో తండ్రిని గురించి వారికి మాత్రమే తండ్రి తెలుస్తాడు. అంటే బయలుపరచుట అనే పరిచర్య, బయలుపరచడం అంటే దానికి ఇంకొక పదం ఏమిటి? ప్రత్యక్షపరచుట. యేసు ప్రభువు చేసే పని ఏమిటి? ప్రత్యక్షపరచడం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? యేసు క్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు ఎవరు అనుగ్రహించారు? అంటే దేవుడు యేసుక్రీస్తుకు బయలుపరిస్తే, యేసుక్రీస్తు తన దాసులకు బయలుపరచడానికి ఆయన ఇంకొక మీడియాను ఉపయోగించుకున్నాడు. తన దాసుడు, దూతలు. అవునా? గుర్తేనా వచనం? రైట్. ఇప్పుడు బయలుపరచుట లేదు ప్రత్యక్షపరచుట అనేటువంటి పరిచర్య ఎవరు చేస్తున్నారు భూమి మీద? ఇక్కడ ఎలా చెప్పాడా? ఇక్కడ ఏం చెప్పాడు? కుమారుణ్ణి తండ్రి కాక ఎవరు ఎరగరు. విశ్వంలో ఎవరికి తెలియదు, భూమి మీద తెలియదు. తండ్రి గురించి ఎవరికి తెలుసు? కుమారునికే తెలుసు. సెకండ్ ఆప్షన్ ఏంటి? కుమారుడు ఎవరికి బయలుపరచని ఉద్దేశించునో వారికి తండ్రి తెలుసు. అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసు. వారిద్దరిలో తండ్రిని బయలుపరచాలి అంటే కుమారుడికి అధికారం ఇవ్వాలి. తండ్రి కూడా బయలుపరుస్తాడండి. ఈ స్టేట్మెంట్, అందుకే బైబిల్లో ఏ స్టేట్మెంట్ కూడా సంపూర్ణం కాదు. నేను సర్వశక్తిమంతుడిని అనే స్టేట్మెంట్ సంపూర్ణమా? కాదు. ఎందుకు? అగ్నిజ్వాలల్లో ఆయన ఉంటాడా? ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన చేయగలరా? సర్వవ్యాపిని అన్నాడు. అగ్నిజ్వాలల్లో ఆయన ఉంటాడా? ఉండగలడు కానీ ఉండడు. అవునా? ఆయనే అగ్ని, కానీ ఒక ప్రత్యేకమైన అగ్నిజ్వాల ప్రపంచాన్ని ఆయన సృష్టించాడు. నరకాన్ని, పాతాళాన్ని. అక్కడెళ్ళి ఆయన ఉండగలడు కానీ ఉండడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడు, సర్వశక్తిమంతుడైన. అలాగే తండ్రిని కుమారుడు ఎరిగి ఉన్నాడు, కుమారుడిని తండ్రి ఎరిగి ఉన్నాడు. అందులో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే. కానీ కుమారుడు కాక తండ్రిని ఎవరికి బయలుపరచని ఉద్దేశించో ఇంకెవరికి తెలియదు. కుమారుడు ఎవరికి బయలుపరచని ఉద్దేశించునో వారికే తండ్రి గురించి తెలుస్తుంది.
అంటే బయలుపరచడానికి అథారిటీ ఎవరికి ఉంది? కుమారుడు. కానీ తండ్రి కూడా బయలుపరిచిన లేఖనం చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ సందర్భం తెలుసు. ఫిలదెల్ఫియా ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చారు. నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే ఇర్మియా అన్నారు, ప్రవక్త అన్నారు, బాప్తిస్మం యోహాను అన్నారు, ఏలియా అన్నారు. అదంతా అయిపోయినాక మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు ఆయన చెప్పాడు, ఈ పేతురు గారు చెప్తున్నాడు 16లో, సజీవుడుకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. అందుకు యేసు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడు, ఎవరు బయలుపరిచారు? ఇప్పుడు 11:27 మత్తయి సువార్త ప్రకారం బయలుపరిచే డ్యూటీ ఎవరిది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం బయలుపరిచేటువంటి డ్యూటీ ఎవరిది? ఇక్కడ ఎవరు బయలుపరుస్తున్నారు? అదేంటి మరి దానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపించడం లేదా? 11:27కి ప్రకటన 1:1కి ఈ వచనం వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపించడం లేదా? బయలుపరచుట అనే ప్రక్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయడానికి ఆయనకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎందుకు అధికారం ఇచ్చాడు? ఎందుకు అధికారం ఇచ్చాడు? ఎందుకు అధికారం ఇచ్చాడంటే ఆయన 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 ఎందుకు అధికారం ఇచ్చాడు అంటే ఆయన ఎవరికైతే తండ్రిని గురించి బయలుపరచాలి అని అనుకున్నారో వారు ఏ రక్త మాంసాలలో ఉన్నారో ఆ రక్త మాంసాల స్థాయికి ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు ఆ స్థాయికి తగ్గించుకున్నాడు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్ మనకు కావాలి. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పాపము చేసిన తరువాత వారి కలిగిన స్థాయా, లేకుంటే పాపము చేయకముందు మహిమలో ఉన్నటువంటి ఆదాము అవ్వల స్థాయికి ఆయన తగ్గించుకుంది? ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 ఏమన్నాడు? దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టుకొనకూడని భాగ్యం మనకి తను తాను రిక్తనిగా చేసుకొని ఆకారమందు మనుష్యునిగా కానీ. ఏ మనుష్యుడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఏం చెప్తుంది చూడండి. ఇప్పుడు ఆదామవ్వలు పాపం చేయకముందు వారి శరీరంలో వారి దేహాలు రక్తమాంసాలు గలవేనా? వారి దేహాలు మట్టితోనే కదా చేసింది ఆయన. రక్తం ఉంది కదా అప్పటికి, ఉండలేదా? ఉంది. అయితే వారు పాపం చేయాల, ఆ మహిమలో ఉన్నారు. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ మహిమను పోగొట్టుకున్నారు, ఆ దేవ స్వభావాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. అది తిరిగి ఇవ్వడానికి యేసు శరీరధారికి లోకానికి వచ్చారు. శరీరధారికి వచ్చినప్పుడు ఏదైనా తోటలో పాపము చేయకమునుపు ఆదామవ్వలు ఏ మట్టి దేహాల్లో ఉన్నారో మహిమతో కూడిన మట్టి దేహాలు, ఆ మహిమతో కూడిన మట్టి దేహంలాగా ఆయన ఆ దేహంతో ఈ లోకంలోకి వచ్చాడు. అందుకొరకు ఆయన యందు ఏ పాపము లేదు, ఏ పాపము లేదు. ఇప్పుడు ఆయన తండ్రిని బయలుపరచడానికి ఆయనకి అధికారం ఇవ్వబడింది. మనం అటు ఎందుకు వెళ్ళాము? ఎందుకు కుమారునికి అధికారం ఇవ్వబడింది? తండ్రి ఎందుకు ఆ రైట్స్ లేవు? లేకుంటే పరిశుద్ధాత్ముడికి ఎందుకు ఆ రైట్స్ లేవు? ముగ్గురు సమానమైన అధికారం కలిగిన వారు, ముగ్గురు కలిసి సృష్టి చేశారు. ముగ్గురు కలిసే కదా సమస్తాన్ని, ఏ పని చేసినా పనులు ముగ్గురు ఉంటారు కదా. మరి ఈయనొక్కడికి ఎందుకు ఆ రైట్స్ ఇచ్చారు అని అంటే, ఈ రక్త మాంసాలు కలిగిన ఆ శరీరాన్ని ఈయన ధరించుకున్నప్పుడు
ధరించుకున్నప్పుడు మనుషులు చేసిన పాపం యొక్క ఉగ్రతను, పాపం వలన కలిగిన ఉగ్రతను భరించడానికి ఈయనకి ఆ పాపమును ఆయన తన వీపు మీద వేసుకున్నాడు, దాన్ని భరించి దానికి ప్రాయశ్చిత్తంగా సిలువలో మరణించారు, తిరిగి లేచారు. కాబట్టి ఇప్పుడు మానవులకు చెయ్యినందించవచ్చు. ఇప్పుడు మానవులకు చెయ్యినందించడం ద్వారా ఈ పాపం ఆయన మీద మోపబడడం ద్వారా తండ్రి నుండి వేరేరు. ఎందుకు వేరేయారు? వేరకపోతే వచ్చే సమస్య ఏమిటి? ఆ పాపంతో ఆయన అలాగే వెళ్ళిన ఆయన కూడా దహించబడతాడు. కాబట్టి వేరైపోయారు. పాపము మోయబడిన తర్వాత లేవికాండం 16 అధ్యాయం 2 మేకలు ఉంది కదా, ఆ ఒక మేక బలిగా అర్పించబడి రెండో మేక అరణ్యంలోనికి పంపబడింది కదా. అలాగే యేసులోని ఒక ప్రత్యక్షత ఆ పాపమునకు పరిహారం చేస్తే, రెండవ ప్రత్యక్షత ఆ పాపమును మోసుకొని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాపం లేని వాడికి అయ్యాడు సెలవులో మరణించి తిరిగి లేవడం ద్వారా. సెలవులో మరణించడానికి ముందు మానవులందరి పాపాన్ని భరించారు. విమోచన క్రయధనంగా తన రక్తాన్ని అర్పించారు. ఆ పాపాన్ని మోయడం ద్వారా తండ్రికి ఆయన వేరయ్యారు. విమోచన క్రయధనంగా ఆయన రక్తమును అర్పించడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం చేసి మళ్ళీ తండ్రి ఎదుకు వెళ్ళాడు ఆ రక్తాన్ని తీసుకొని. అప్పుడు దేవునితో సమాధాన పడ్డాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దేవుడు కాదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు నువ్వంటే నేను మనిషిని అని చెప్తాడు ఆయన. మనుషులకు ప్రతినిధిగా ఆ మహిమలోకానికి వచ్చాడు. మహిమలోకంలో మహిమ కలిగిన నరునిగా దేవుని యొద్ద ఉన్నాడు ఆయన. అదే భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆ దేవత్వం అంతటినీ కలిగి ఇక్కడికి వచ్చాడు. ఎందుకు? తండ్రిని బయలుపరచడానికి. ఇటు పాపంలో ఉన్న మనిషిని పట్టుకోవడానికి ఈయనకి రైట్స్ వచ్చినాయి. ఆ అనంత శక్తి సంపన్నుడైన ఆ తండ్రి అయిన దేవుణ్ణి పట్టుకోవడానికి కూడా ఆయనకి మాధ్యమంగా ఈయన లేడు అనుకోండి, ఆ శక్తిని తట్టుకోలేక విడిచనిపోతారు మనుషులు. కాబట్టి మధ్యవర్తిగా ఉండడానికి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 క్రీస్తు యేసును నరుడు మధ్యవర్తి. అవునా? అది ఎలాగొచ్చిందంటే శిలువ యజ్ఞం ద్వారా, మరణ పునరుత్థానముల ద్వారా. అది కాదు. కాబట్టి కుమారునికి తండ్రిని బయలుపరిచే అధికారం ఉంది. మరి తండ్రి బయలుపరిచాడు కదా మత్తయి సువార్త 16లో. తండ్రి తన గురించి తాను ఏ మనుష్యులకు బయలుపరచాలి అన్నా అక్కడ కుమారుడు ఉంటాడు. కుమారుడు లేకుండా తనంతటి తానే బయలుపరచాడు. ఇప్పుడు మత్తయి 16లో కుమారుడు ఉన్నాడా లేడా? ఆయనే అడిగాడు. ఆయన అక్కడ ఉంచి కుమారుడిని అక్కడ ఉంచి కుమారుని ద్వారా అడిగిచ్చాడు. నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కుమారుడు బయలుపరచలేదు ఇక్కడ. ఆయన చెప్పిన స్టేట్మెంట్, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచు. ఎలా బయలుపరిచాడు? త్రూ ది ప్రాపర్ ఛానల్, సన్ ఆఫ్ గాడ్. కుమారుని ద్వారా బయలుపరచు. కుమారుని ద్వారా తప్ప ఇంకెవరిని కూడా బయలుపరచు. ఇప్పుడు మనం భూమి మీద మనం ఒకవేళ దర్శనంలో కానీ లేఖన యొక్క సారాంశ సత్యాన్ని మనం చదివి మన మనసులో ఆయన గుణలక్షణాలు, రూపరేఖ, లావణ్యాలను మన మనసులో మనం ముద్రించుకుంటే మనకి ఏ రూపం కనపడుతుంది అంటే, టీవీలో మన పిఎం గారి రూపం చూసినట్లుగా పరలోకములో ఉన్న దేవుని రూపం ఈ లేఖన సారాంశ సత్యమును మన హృదయంలో నింపుకోవడం ద్వారా ఆ పిక్చర్ మనకు కనపడుతుంది. ఆ పిక్చర్ మన మనసులో ముద్రించబడినప్పుడు ఆయన రాకడ సమయంలో ఎత్తబడతాం. ఇప్పుడు ఆయన ఎలాగొస్తాడు? వేవేల దూతల పరివారంతో, ఆర్భాటంతో వాళ్ళందరూ మహిమ శరీరాలు ధరించి ఉంటారు. అందరూ దగదగ మెరిసిపోతుంటారు. ఇప్పుడు సమాధి దగ్గర ఉన్న దేవదూతల వస్త్రాలు ఎలా ఉన్నాయి? ఏ రూపాంతర పర్వతం మీద ఏ చాకలి కూడా వస్త్రాలని అంత తెల్లగా చేయలేదు. ఆయన ఆరోహణమైనప్పుడు దూతల యొక్క వస్త్రాలు తెల్లగా.
మరి అంతమంది దగదగ మెరిసిపోతూ వస్తూ ఉంటే వాళ్ళలో యేసుని ఎవరు గుర్తుపట్టాలి? ఎలా గుర్తుపట్టగలరు? ఈ భూమి మీద ఉండగానే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో లేఖన సారాంశ సత్యాన్ని తెలుసుకొని అందులో ఉన్న యేసును మనం చూడగలిగితే, యేసు ద్వారా తండ్రి, వాళ్ళిద్దరూ ఒకటే కదా, వాళ్ళిద్దరు పోలిక. మన మూలవాక్యం ఏమిటి? దేవుడు అంటే ఏమిటి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆయన అర్థం చేసుకోవడానికి మనం ఎక్కడ మొదలుపెట్టాం? 1:26లో మన పోలిక 3-4 వచనాలు చూసాం. మనమంటే ఎవరెవరితో చెప్పారు అని పరిశీలించినప్పుడు యెహోవా అనే నామధేయం కలిగిన వారు ఒకరు కాదు, ఒకరికంటే ఎక్కువ ఉన్నారు. వారి మ్యాక్సిమం నెంబర్ 3 అయి ఉండాలి. అలాగనే ముగ్గురు 3 వ్యక్తిత్వాలు కలిగిన వారు. 3 వ్యక్తిత్వాలు కలిగిన వారు కాబట్టి ముగ్గురు వేరు కాదు, ముగ్గురు ఒకటే. ఒకే అంశం కొరకు వారు పనిచేస్తున్నారు. ఒకే గురి కలిగి వాళ్ళు ఈ సృష్ట్యాన్ని చేశారు. దానికి ఈ వచనాలన్నీ చెప్పుకుంటూ రావాలి. ఏవి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22-30 వరకు. సృష్టి ఆరంభమున దేవుడు నన్ను కలగచేశాడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఉన్నాను. కొలస్సీ 1:16. ఆయన యందు సమస్తము సృష్టించడంలో ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:14 ప్రకారం దేవుని సృష్టికి ఆది అయినవాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3 వచనాలు. ఇలాంటి వచనాలన్నీ మన హృదయంలో నింపుకున్నప్పుడు ఆ వచన సారాంశము ఆ తండ్రి యొక్క పిక్చర్, అనగా కుమారుని యొక్క పిక్చరు మన మనసులో, మన హృదయంలో ముద్రించబడు. అది ముద్రించబడినప్పుడు మనం దేవుణ్ణి చూడగలం. ఆ లేఖన సారాంశ సత్యముతో నీ హృదయం ముద్రించబడితే నిద్రలో మెలకులో కూడా ఆ పిక్చరే నీకు కనపడుతుంది. ఇది చూసే దావీదు చెప్పాడు 16వ కీర్తనలో, దేవుడు ఎల్లప్పుడూ నా కుడి పార్శ్వమున, నేను ఎల్లప్పుడూ ఆయన చూస్తున్నా. వాళ్ళు చూసింది ఈ మాధ్యమం ద్వారా, డైరెక్ట్గా కాదు. డైరెక్ట్గా చూసి ఎవడు బ్రతకలేదు. యేసు అనే మాధ్యమం ద్వారా. పాత నిబంధన గ్రంథంలో కొంతమంది భక్తులకే ఆ ధన్యతనిచ్చారు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఎంతమంది రక్షణ పొందారో వారందరికీ పరిశుద్ధాత్మ నిశ్చయంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడుతున్నారో, నడిపించబడుతున్నారో వారందరూ కూడా యేసునొద్దకు నడిపించబడతారు. యేసు వారికి తండ్రిని గురించి బయలుపరుస్తారు. తండ్రి తన గురించి తాను బయలుపరుచుకునేటువంటి అవసరత ఉంటే అది కుమారుని ద్వారా తండ్రి మరికొన్ని విషయాలు బయలుపరుస్తాడు. కుమారుడు బయలుపరుస్తాడు, తండ్రి కూడా బయలుపరుస్తాడు. ఈ భూమి మీద ఉండగా మనము చేయవలసిన అత్యవసరమైన కార్యం ఏమిటి అంటే ఆయనను మన హృదయాల్లో ముద్రించు. అందుకే కొలస్సీ 3:16 ఏమన్నాడు? మీ హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16 ఏమన్నాడు? ఇది 3:16, అది 3:16. క్రీస్తును ప్రభువుగా మీ హృదయంలో ఎలా ప్రతిష్ఠించుకుంటావు? ఆయన ప్రభువుగా లేఖన సారాంశమును బట్టి, సత్యమును బట్టి ఆయన చేసే శాసనాలు, దాన్ని ఆయన అమలుపరచడానికి తీసుకునే విధి విధానాలు, అవి మనకు అర్థమైనప్పుడు వాటికి మనం లోబడడం ద్వారా ఆయన మనకు ప్రభువుగా ఉంటాడు. మనం లోబడిన కొలది, విధేయత చూపించిన కొలది ఆయన గురించి మరింతగా మనకు ఆ ప్రత్యక్షత కలుగుతుంది. అప్పుడు దేవుడు అనే పిక్చర్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చదివిన లేఖనాలన్నిటిలో దేవుడు మనకి ఎలాగో ప్రత్యక్షమవుతున్నాడు? యెహోవా దూతగా, దైవజనుడుగా, తర్వాత దూతగా, తర్వాత ఆది సంభూతుడుగా, కుమారునిగా, అవునా? తర్వాత ప్రధాన శిల్పిగా, సామెత గ్రంథం 8:31, ప్రధాన శిల్పిగా, సృష్టి ఆరంభమున ఆయన నన్ను
కలగచేసెను అని వ్రాయబడి ఉంటుంది. కలగచేసెను అని రాయబడి అక్కడ మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుడు. అక్కడ ఆదికాండం 14వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఇట్లా. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన దేవుని యొక్క శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇవి మనం గుర్తుపట్టాలి. ఆయన 24 చివరి పాదం, క్రీస్తు దేవుని శక్తియును ఆయన జ్ఞానమును అయి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము, వాక్ అంటే వచించబడినది అంటే శబ్దముగా ఆయన మనకు అక్కడ కనపడుతున్నాడు. ఆయనకి వాక్యము అనే పేరు ఉన్నది. వాక్యముగా మనకు కనపడుతున్నాడు. ఆయన కార్యాలు చేయడానికి యెహోవా హస్తము, యెహోవా బాహువు. యెషయా గ్రంథం 51, 52 అధ్యాయాలు ప్రారంభ వచనాలని జ్ఞాపకం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మధ్యవర్తిగా. ఎవరు? క్రీస్తు యేసును నరుడు. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే. ఇలాగ అనేక విధాలుగా మనకు ప్రత్యక్షమవుతుంది. ఇవి మనం గుర్తుపట్టినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, లేఖనాలు చదివినప్పుడు ఎక్కడ యెహోవా దూత, యెహోవా మామూలు దూతల దేవుడా అనేది మనం గుర్తుపట్టినప్పుడు ఆయన్ని ఆరాధించవలసినప్పుడు ఆరాధిస్తాం. దూతలైతే పరిచర్య. దానియేలు సాగిలపడిపోయాడు. ఎందుకని? గుర్తుపట్ల ఆయన. యోహాను భక్తుడు కూడా సాగిలపడిపోయాడు 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. కాదు, నేను నీ తోటి దాసుని సుమి, మనం ఆయన్ను సేవించాలి. కానీ మనకు కనపడినటువంటి దూతలు సాగిలపడితే 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో ఆరాధన వాళ్ళు స్వీకరించారు. కాబట్టి అక్కడ ఉన్న దూతలు దేవుడు. ఈ వివేచన మనం కలిగి ఉన్నప్పుడే దైవభక్తి చేయగలుగుతాం. అది లేకపోతే ఆ మెట్లోకి వెళ్ళాం, పరిశుద్ధులుగానే ఉంటాం, కానీ దేవుణ్ణి స్పష్టముగా మనం తెలుసుకోలేము. దేవుని మార్గాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోలేము. 5వ కీర్తన 8వ వచనం. మార్గము కనిపించాలి అంటే దేవుడు తెలియాలి. 51వ కీర్తన 23వ వచనం 2వ పాదం. స్తుతియాగము 50వ కీర్తన 23. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు. ఎప్పుడు? స్తుతియాగం చేసినప్పుడు. వాడు మార్గాన్ని సిద్ధపరచుకున్నాడు. అప్పుడు ఎప్పుడు చూపిస్తాడు? 91:16 దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించడము. చూచుట అంటే ఏమిటి? ప్రత్యక్షత. రక్షణను మనం చూడాలి. పొందిన రక్షణ, పొందుచూ ఉన్న రక్షణ, పొందబోయే రక్షణ. అప్పుడే మనం ఆ విశ్వాసం నందు భద్రపరచబడతాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? త్రియేకుడు, త్రిత్వమై ఉన్నాడు. వారి ముగ్గురు ఎవరు తక్కువ కాదు. ముగ్గురు ఒకే స్థాయికి చెందిన వ్యక్తులు కదా. తండ్రిని గురించి బయలుపరచాలంటే కుమారుడే. కొన్నిసార్లు తండ్రి బయలుపరిచినా కూడా కుమారుని ద్వారా కానీ ఆయన డైరెక్ట్గా వస్తే ఎవడు బతకడు. ఇప్పుడు ఆయనను గురించిన పిక్చర్, ఆయన ఎన్ని రకాలుగా మనకు కనపడుతున్నాడు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఆ పిక్చర్ మన హృదయంలో ఉంటే అప్పుడు మనం ఆయన స్తుతించగలుగుతాం. సమస్తం ఆయన వల్ల కలిగినాయంటే మనం పీల్చే గాలి స్తుతిస్తాం, తినే తిండి, తాగే నీళ్లు స్తుతిస్తాం, అప్పగించిన పని అది మనకు మేలుకరం స్తుతిస్తాం, నష్టకరం స్తుతిస్తాం. ఎందుకు? ఆయన వల్ల కలిగినాయి కాబట్టి. ఆ గ్రహింపు మనకు కలిగింది. అప్పుడు మన రక్షణ చూడడానికి మార్గం రెడీ అవుతుంది. అప్పుడు మనకి ఆయన దీర్ఘాయువునిచ్చి రక్షణ కనపరుస్తాడు. అందుకొరకు మనం దేవుని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. స్పష్టంగా తెలుసుకున్నప్పుడే మనం ఆయనతో ఏకాత్మ కాగలుగుతాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18 అంటాడు, దేవునితో ఏకాత్మ అవుతారు. ఆ మెట్టులోనికి మనం నడిపించబడాలి. అది దేవుడు అనే కాన్సెప్ట్. దీని మీద అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయా సమయాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా క్లుప్తంగా పరిచయం చేశాను. కాబట్టి లేఖనాలను పరిశోధించండి, వాటిలో మీకు నిత్య జీవం అన్నది. ఆ జీవం మనల్ని దేవునితో ఏకత్వం చెందేలాగా నడిపిస్తుంది. అటు ధన్యత దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకళ్ళ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలకు తండ్రి, మీ కుమారుని ద్వారా మీరు మాకు బయలుపరచబడుతూ ఉన్నారు. కొన్ని పర్యాయాలు కుమారుని ద్వారానే మిమ్మల్ని మీరు బయలుపరచుకుంటున్నారు. ఈ విషయాలు మేము గుర్తుపట్టాలి. అప్పుడే ఎవరు కృప పొందినవారు, ఎవరు మీ చిత్తమును నెరవేరుస్తున్నవారు, ఎవరు అపవాది చేత నడిపించబడుతున్నవారు మేము గుర్తుపట్టగలుగుతాం. అప్పుడు మేము నేను మహింపరచగలుగుతాం, మీకు సంపూర్ణ విధేయతను కనపరచగలుగుతాం. అది ధన్యత మాకు వరముగా దయచేయమని వేడుకుంటాం. అయ్యా, ఈ మాటలు మరింత స్పష్టంగా ధ్యానం చేయడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటాం. యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము, మనోహరము అయిన సహవాసం సదాకాలం మనకును ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.